చర్చకు సిద్ధమా? బీజేపీ మాకు నీతులు చెప్పడం ఏంటి? ఛార్జ్షీట్ చూస్తుంటే గురివింద సామెత గుర్తుకొస్తుంది. కాంగ్రెస్ అంటే సంక్షేమం, బీజేపీ అంటే తిరోగమనం. మా ఏడాది పాలనపై బీజేపీ 10 ఏళ్ల పాలనపై చర్చకు సై. కమలనాథులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ అని చెప్తా ఉన్నాడు. సవాళ్లతో సమయం కేటాయించకుండా పనులతో సమయం కేటాయిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ ఏడాది పాలన సరిగ్గా లేదంటూ బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఛార్జ్షీట్ చూస్తుంటే గురువింద సామెత గుర్తుకొచ్చిందని, తమ పాలనపై బీజేపీ 10 ఏళ్ల పాలనపై చర్చించేందుకు సిద్ధమా అంటూ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై మేము చర్చకు రెడీగా ఉన్నాం. 10 ఏళ్ల బీజేపీ చీకటి పాలనపై చర్చకు సిద్ధమా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను రూపుమాపుతామని చెప్పారు. నల్లధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్కు 15 లక్షలు వేస్తామన్నారు. 100 రోజుల్లో అన్ని రకాల దరఖాస్తులు తగ్గిస్తామని చెప్పారు. డాలర్కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని అన్నారు. 50 రూపాయలకే లీటర్ పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధర తగ్గిస్తామని చాలా చెప్పారు. కానీ చివరకు మోసం చేశారని విమర్శించారు. బహిరంగ చర్చకు రెడీ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చారని, దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి మార్చారని వివరించారు. దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడిపిన బీజేపీ ఇప్పుడు శుద్ధపూస మాటలు చెప్తుందని, బీజేపీ 2014, 2024 ఎన్నికల్లో ఇచ్చిన జాతీయ స్థాయి మేనిఫెస్టో తీసుకొని రండి, మేము మా 2023 మేనిఫెస్టో తీసుకొస్తాం. ఏడాదిలో ఏం చేశాం చెప్తాం, మీరు కూడా ఏం చేశారో చెప్పండి. ఎప్పుడు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటారో చెప్పండి. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, ఛార్జ్షీట్ సంగతి తెలుసుకుందామని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఆయననేమో బీజేపీ కాంగ్రెస్ దొందే అని చెప్పేసి ఆయన అంటాడు, ఈయనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అంటారు. సో సరే, మహేష్ కుమార్ గౌడ్ స్పందించిందంటే అది అందులో పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే ఆయన స్పందించాలి. పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా స్పందించాలి. ఆయన స్పందన లాగానే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు స్పందిస్తే అట్లీస్ట్ రేవంత్ రెడ్డికి కొంత పనిభారం తగ్గుతుంది, పాలన పైన దృష్టి పెడతాడు. రైతులను నుండా ముంచేసిన నీతులు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు.